డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర అంటే ఆవిడ ఎవరో కూడా మీకు తెలియదు యాక్చువల్గా. ఆవిడ పాత్ర మీ వరకు వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ అడగగానే? నాకు అడిగినప్పుడు నిజంగానే ఆవిడ ఎవరో తెలియదు నిజంగానే. ఆ తర్వాత కథ చెప్పారు ఇలా ఇలా అని చెప్పిన తర్వాత నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను, చూసాను ఆవిడ గురించి. ఆవిడ ఇలా ఎంత గొప్ప విషయాలు చేసింది, ఎన్ని గొప్ప గొప్ప అంటే ఆంధ్రాలో ఒక అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరిగా ఆవిడ ఎంత ఎలివేషన్ అయింది అనేది చూసాను. చూసిన తర్వాత చేస్తానని చెప్పాను. చేసిన తర్వాత నిజంగానే గొప్ప విషయం అది. అంత మంచి ఆవిడ బయోపిక్ తీస్తున్నారంటే జీవన చరిత్ర, దాన్ని నేను ఎందుకు చేయకూడదని. అంటే 10% కదా, ఒక 2% మేడం అందులో ఇలా గుండు కొట్టుకొని ఇలా అంతా ఉంటుంది, మీరు ఎందుకు చేస్తారని అన్నవాళ్ళు తప్ప 99% అందరూ అయ్యో డొక్కా సీతమ్మ మీరు చేస్తున్నారా, డొక్కా సీతమ్మ అంటే ఆవిడ ఎంత పెద్ద ఒక సాధించింది అనేది అర్థమైంది నాకు. సో అందుకని నీకు మొహమాటం లేకుండా ఈ సినిమా నేను ఒప్పుకున్నాను. అంటే డైరెక్టర్ గారు రవినారాయణ గారు మీ దగ్గరికి వచ్చి కథ వినిపించారు? అవును, కథ వినిపించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మీ హస్బెండ్ గా మురళీమోహన్ గారు చేస్తున్నారు. ఎలా కాంబినేషన్ అనేది? ఆయన కూడా మోస్ట్ సీనియర్, ఆయన చాలా అసలు ఎంత మంచి ఆర్టిస్ట్ అండ్ మంచి మనిషి కూడా ఆయన. ఆయనతో యాక్ట్ చేయడం కూడా ఒక గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ పాత్ర కోసం మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డారు, ఎట్లా అయింది డొక్కా సీతమ్మ గారు? అంటే అది కొన్ని లుక్ టెస్ట్ అని చేశారండి. లుక్ టెస్ట్ చేసి అన్ని ఓకే అయిన తర్వాత స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు మీకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆంధ్రాలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని క్యాంటీన్స్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెడితే ఆవిడని మనం స్మరించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి, అది కూడా అంత మహానీయురాలు. అంత మహానావిడ నిజంగా అదే చెప్తున్నాను కదా. అంత అప్పట్లో ఆవిడ చేసిన మంచి పనులు ఇప్పటికే ఆవిడ పేరు ఉండిపోయింది అలాగా ఆంధ్రాలో. ఆవిడ చరిత్ర అలా ఉండిపోయింది. సో దాన్ని ఒక సినిమాగా తీస్తే దాంట్లో నేను నటించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది.